గోడ కొట్టింది ఇంకా నోటీస్ కాంట్రాక్టర్ నోటీస్ ఇయ్యండి, వాచ్మెన్ పెట్టమని అద్దాలు వెళ్ళిపోయినందుకు ఏం చేయాలి, వాటిని రిమాండ్ చేయండి. అవును, ఇప్పుడు గోడ వలగొట్టిండు కదా, ఎవడు వలగొట్టిండు? వలగొట్టమని మనకు ఆర్డర్ ఇచ్చినోడు ఎవడు? ఏదైనా ఉండాలి కదా, గవర్నమెంట్ వస్తే కదా. ఎవరు సంబంధం? డిఓకి సంబంధం లేదు, ఇది ఎంఈఓకి సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు. ఇది ఎవరికి సంబంధం లేని పుత్రిక. కాంట్రాక్టర్ రిప్లేస్ చేయమంటే అయిపోతుంది. ఏ కాంట్రాక్టర్? ఈ బిల్డింగ్ కాంట్రాక్టర్ మనకి ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు కదా. బిల్డింగ్ కాంట్రాక్టర్ మనకి ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు కదా. శ్రీనివాస్ రెడ్డి మరి అన్న నాకు కొద్దిగా వెనక రా. ఏంది శ్రీనివాస్ రెడ్డి కిందిది కూడా 970-470 కొంచెం 970-470-155. లైవ్ పెట్టుకోరా, బట్ ఆఫీసర్ల బతికినట్టుంది ప్రపంచానికి. ప్రపంచం 2 మంది తీసుకొచ్చాను. ప్యాడెన్ ఫ్రెండ్ పేపర్ బాగుందని కేసీఆర్ స్కూల్ కన్స్ట్రక్షన్ ఏమంటే ఏ డిపార్ట్మెంట్ అయిపోయిందా బిల్డింగ్ మొత్తం? 2 సంవత్సరాలు అయిపోయిందా? కాంట్రాక్టర్ బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేసిందా? అంటే ఇప్పుడు కాంట్రాక్టర్ బిల్డింగ్ కాంట్రాక్టర్ చేతిలో ఉందా, చేతిలో ఉందా? గవర్నమెంట్ స్కూల్ ఎంపీఓలు డిఓలు ఇప్పుడు బిల్డింగ్ ఎవరి కంట్రోల్లో ఉంది? కాంట్రాక్టర్ కంట్రోల్లో ఉందా? కాంట్రాక్టర్ కంట్రోల్లో ఉందా? ఈఈ గారి కంట్రోల్లో ఉందా? హెడ్ మాస్టర్ కంట్రోల్లో ఉందా? ఈ బిల్డింగ్ ఎవరు కాంట్రాక్టరు? ఓకే, మొత్తం బిల్ పేమెంట్ చేసిరా? ఎంత పేమెంట్ పెండింగ్ ఉంది? ఈ కాంపౌండ్ వాళ్ళు ఎవరు కూడా కొట్టమన్నారు? ఈ స్కూల్కి ఎడమ వైపు ఉత్తరం వైపు ఉన్న కాంపౌండ్ వాళ్ళు ఎవరు కూడా కొట్టిరు? పాత బిల్డింగ్ ఎవరు కూడా కొట్టిరు? ఆర్డర్స్ ఇచ్చిరా? ఓకే, కొత్త కాంపౌండ్ వాళ్ళు ఎవరు కట్టాలి ఇప్పుడు దీనికి? $70 లక్షలు ఎస్టిమేషన్ ఇచ్చింది. ఎన్ని రోజులైంది మీరు ఈ స్కూల్ని చూసి? ఇప్పుడు ఈ కాంపౌండ్ వాళ్ళు వలగొట్టిన తర్వాత మీరు ఒకసారి వచ్చి స్కూల్ని విజిట్ చేసిరా? ఓకే, ఆ పక్కన కిటికీలు, వెంటిలేటర్లు, పెద్ద పెద్ద అద్దాలన్నీ వలిగిపోయినాయి. కంప్లైంట్ ఇచ్చిరా లోకల్ పోలీసు వాళ్ళకి ఏమన్నా? మరి కాంట్రాక్టర్కి ఒక సెక్యూరిటీ గార్డుని పెట్టివచ్చు కదా. మరి ఇప్పుడు ఈ పనిపోయిన అద్దాల ఖర్చు ఎవరు భరిస్తారు? గవర్నమెంటా, కాంట్రాక్టరా? ఓకే, రేపు ఒకసారి మీరు రండి. మండే రోజు ఉదయం 9:30కి రండి. వచ్చి లోకల్ ఎస్ఐ గారిని, స్కూల్ హెడ్ మాస్టర్ని, వీళ్ళందరితో మాట్లాడి ఇక్కడ లోకల్లో ఒకరిని వాచ్మెన్ పెట్టుంది. దీని లోపల మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం మొదలు కావాలి. నేను డిఎఫ్ఓ గారితో మాట్లాడుతుంది. పిచ్చి మొక్కలు తీసే కార్యక్రమం, లోపల మొత్తం క్లీనింగ్ కార్యక్రమం. ఆ స్క్రీన్కి పెట్టిన ప్లాస్టిక్ అంతా అతుకుపోయి మరకలు అయిపోయింది, అదంతా క్లీనింగ్ మొదలు కావాలి. బై ఆగస్ట్ ఫస్ట్ అర్థంగా కనబడాలి. స్కూల్ కట్టిన కాంపౌండ్ లోపల ఉన్నటువంటి గేట్లు మొత్తం జంగు తినిపోయినాయి, కనీసం కలర్ వేయలేదు వీటికి. నాకు వర్క్ స్టార్ట్ కావాలి సార్. లోపల ఉన్నటువంటి పిచ్చి మొక్కలన్నీ క్లీనింగ్ అయిపోవాలి. నేను కూడా డిఎఫ్ఓ గారికి చెప్తాను, లోపల మీద గార్డెన్ అవుతుంది. బయట ఉన్న ఈ గిబ్రిస్ మొత్తం ఎత్తేపిచ్చేసేయాలి. కాంపౌండ్ వాళ్ళకి ఎదురుగా, పాత కాంపౌండ్ వాళ్ళకి ఎదురుగా ఒక గేట్ ఉన్నది, ఆ గేట్ రీప్లేస్ చేసి కొత్త గేట్ పెట్టాలి. ఇప్పుడు పంచాయతీ రాజులతో మాట్లాడాలి ఇది. ఓకే, మీరు వచ్చి కొత్త బిల్డింగ్ మటుకు మీరు వచ్చి కాంట్రాక్టర్ తోటి మొత్తం క్లీన్ చేయించుంది. లోపల టేబుల్ బల్లాలు ఇరిగిపోతున్నాయి, మందు మాడకాలు వచ్చేసినాయి లోపలికి. మీరు వచ్చి కొంచెం క్లీనింగ్కి ఒక సెక్యూరిటీ గార్డు పెట్టమని చెప్పుండ్రి.
మండే మీరు 10:30కి ఇక్కడికి వచ్చి లోకల్ ఎస్ఐ గారు, స్కూల్ హెడ్ మాస్టరు, ఎంఈఓ గారు, కాలేజ్ ప్రిన్సిపల్ వీళ్ళందరితో ఒక మీటింగ్ పెట్టి మున్సిపల్ కమిషనర్ గారిని పిలిచి చుట్టూ ఏమన్నా నీట్ చేయొచ్చా, చెట్లు పెట్టవచ్చా, కేసీఆర్ గారు వచ్చేసరికి ఏమైనా చేయొచ్చా ఒకసారి చూడుది. డెబ్రీస్ మొత్తం ఎత్తేయాలి సార్. ఇది మీరు మాకు వాచ్మెన్ పెడుతున్నారు సోమవారం రోజు తీసుకుంటే మాట్లాడడం కాదు పెట్టాలి. పెట్టకపోతే కాంట్రాక్టర్ మీద కేసు పెడతాను, నేను కంప్లైంట్ ఇస్తాయి కదా. కంపల్సరీ వాచ్మెన్ ఉండాలి. పొద్దున్న నుంచి సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల దాకా ఒక్క అద్దం పగిలిపోయినా వాచ్మెన్ మీద బాధ్యత తీసుకుంటాం మేము. మొత్తం అసాంఘిక శక్తులు మొత్తం అయిపోయినాయి. మెల్లగా బాత్రూంలో అయినా వెంటిలేటర్లు ఇక్కపోతున్నారు, ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఇక్కపోతున్నారు. ఇక లోపలికి అడుగు పెట్టినట్టే కంప్యూటర్లు కూడా పోతాయి. ఈ గారు 10:30కి మీరు ఇక్కడికి వచ్చి స్కూల్ దగ్గర నుంచి నాకు వీడియో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడాలి. నమస్కారం సార్. కిటికీలకు జాలీలు పెట్టాలన్న బయట నుంచి, ఏంటి కిటికీలకు అద్దాలకు. ఇప్పుడు కానీ ఇన్ ఫ్యూచర్లో కూడా ఏమన్నా కొట్టినా కానీ తలవేయన్న జాలికి ఇట్లా బయట నుంచి ఎవరైనా కాంపౌండ్ హాల్ కాకముందు అన్న ఇప్పుడు మందు ఈ మన ఊరు మనబడి కింద మీకు ఈ కేసీఆర్ గారు చదువుకున్న స్కూల్ ప్రొసీడింగ్ వచ్చిందా? ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉలగొట్టింది కదా మీరు కాంపౌండ్ వాళ్ళు ఇటు అంతా ఎన్ని రోజులు అవుతుంది? ఎల్లుండి టెండర్ అవుతుంది అంటే ఆదివారమా సోమవారం టెండర్ అయిపోతుంది. ఎవరు లోయెస్ట్ చేస్తే ఆ కాంట్రాక్టర్ని రాజకీయాలు ఏం చేయకుండా ఆ కాంట్రాక్టర్ని వచ్చి బుధవారం నాడు కాంపౌండ్ వాళ్ళ పని మొదలు పెట్టాలి. నేను మంగళవారం రోజు క్యాంప్ ఆఫీస్లో ఉంటా, మంగళవారం బుధవారం 2 రోజులు ఉంటాం. కొబ్బరికాయ కొట్టేసి కాంపౌండ్ వాళ్ళ పని మొదలు పెట్టాలి. ఓకేనా? ఇందులో మీ పనులు ఏంటంటే ఈ మెయిన్ గేట్ ఒకటి ఉంది, పాత కాంపౌండ్ వాళ్ళకి ఒక మెయిన్ గేట్ ఉంది. ఆ మెయిన్ గేట్ కూడా రీప్లేస్ కావాలి. ఈ పక్క ఈస్ట్ సైడ్ కాంపౌండ్ వాళ్ళు కూడా తీసేస్తారు. అయితే మీరు చేయాల్సిన పని ఒకటి ఏంటంటే డిఈ గారు, నార్త్ సైడ్ గోడ అయిపోయినాక ఈస్ట్ సైడ్ గోడ గులగొట్టడం మొదలు పెట్టింది. మీరు మొత్తం గోడలు కూడా పెట్టి ఎక్కడ పోతే పోలీసు వాళ్ళకి బాధ అవుతుంది. ఇక్కడ డెబ్రీస్ కూడా మొత్తం ఎత్తేసేయాలి. ఇక్కడ నుంచి సీసీటీవీలు కూడా ఫిట్ చేయించాలి ఆయనకి చెప్పి. స్కూల్కు 4 సైడ్లో 4 మూలలకి మాకు సీసీటీవీలు ఫిట్ కావాలి. పోలీసు వాళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది ఇక్కడ. బేసికల్గా రాత్రిపూట మొత్తం అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ ఏరియా లోపల. బుధవారం రోజు 8 సీసీటీవీలు తెచ్చి ఈ స్కూల్కి 4 వైపులా 8 సీసీటీవీలు ఫిట్ చేసి ఎస్ఐ గారితో ఓపెన్ చేయించాలి. అమౌంట్ కాంట్రాక్టర్ పెట్టుకుంటాడు, మీకు సంబంధం లేదు. ఆ కాంట్రాక్టర్ ఎవరో పేరు చెప్తే నేను చెప్తాను ఆయనకి. సో పని మనకి బుధవారం రోజు మొదలవుతుంది. హెడ్ మాస్టర్ గారు రండి, ముందుకు రండి. సార్ జర కూర్చుంటానికి జాగే. ఇప్పుడు మీరు స్కూల్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడంలో మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? స్కూల్ ట్రాన్స్ఫర్ ఉంది కదా, పవర్ సప్లై ఇయ్యలేదా? ఇంకా సప్లై చేయలేదు. మరి బిల్లు ఎవరు కట్టాలి? ఇప్పుడు రేపు మీరు బిల్లు కాదు, స్టార్ట్ అయినాకనే బిల్లు. అవునా? రేపు పని చేపిస్తుంటాను, నువ్వు పని చేపిస్తుంటే వాటర్ వాడతావు, బిల్లు ఎవరు యూజ్ చేస్తారు? పాత సప్లై ఉన్నది కదా, ఎన్ని పాత సప్లై ఉంటాయి కదా, పాత సింగిల్ ఫేజ్ సప్లై ఉన్నది, అదే యూజ్ చేసుకుంటాం. క్లోజ్ చేసేసి ఇప్పుడు స్కూల్లో కాలేజీలో నడిపించుకోవాలి. ఏ గారు ఇక్కడ ఒకటి కేసీఆర్ గారి స్కూల్ అని ఒకటి స్కూల్ ఉంటుంది, హై స్కూల్ జూనియర్ కాలేజ్ 2 కలిసి కట్టిరు. ఐడియా ఉందా మీకు? ఎప్పుడు వస్తారు మీ ఏ గారు? ఓకే, ట్యూస్డే రోజు పొద్దున 10:30కి మనం దుబ్బాకలో 2 BHKకి వెళ్తుంటే 2 BHK దగ్గర లెఫ్ట్ సైడ్ ఒకటి పెద్ద బిల్డింగ్ కనబడుతుంది. దాన్ని కేసీఆర్ గారి స్కూల్ అని పిలుస్తుంటారు అందరూ. దీనికి కరెంట్ మీటర్ కనెక్షన్ ఇచ్చి ఈ బిల్డింగ్కి కరెంట్ కనెక్షన్ ఇవ్వాలి. మంగళవారం రోజు చేయాలి.
ఓకేనా? ఏఈ గారితో మాట్లాడండి, ఏడీ గారు కూడా చెప్తాను, కరెంట్ కనెక్షన్ ఇవ్వాలి దీనికి. ఓకే అండి. చెప్తాను ఇప్పుడే, ఏడీ గారు కూడా చెప్తాను, కరెంట్ మీటర్ కనెక్షన్ ఇవ్వండి మండే. ఏడీ ఎలక్ట్రిసిటీ వెల్కమ్. అమీన్ సార్, మీ బరువు తగ్గించడానికి కాంట్రాక్టర్ ఫైనల్ అయితే నేను 4 కెమెరాలు పెట్టిస్తాను. ఓకే సార్. ఇవాళ రాత్రి బీట్ ఎవరు వచ్చి రీడికి ఎక్కడ సార్ అది మన రమేష్ ఇద్దరు వచ్చారు. ఒకసారి ఎక్కడ వినబడుతుంది, సైలెంట్ వదిలేసిన అంటే వింటుంది. స్పీకర్ ఆన్ చేయమా, ఏడీ లైన్లో తీసుకో. ఏడీ గారు డ్యూటీలో ఉన్నారా, లీవ్లో ఉన్నారా? ఓకే. ఇక్కడ ఒకటి కేసీఆర్ గారు స్కూల్ అని ఒకటి ఉంటుంది, ఐడియా ఉందా మీకు? ఓకే ఏడీ గారు, నేను దుబ్బాకి ఏడీ గారితో మాట్లాడు. ఉంది నా దగ్గర నెంబర్. డిపార్ట్మెంట్ ఏమైంది సారు? సార్ రూమ్ తీపిచ్చి రాడా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.